గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వేస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 2007లో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ వివాహం గురించి పుకార్లు ఇటీవల బాగా వచ్చినా గానీ వాటికి ఇద్దరు కూడా ఎవరు స్పందించట్లేదు. ఈ సంగతి మొదట్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా వచ్చినా గానీ తర్వాత వాటికి ఆజ్యం పోసే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. ఎందుకంటే సపరేట్ గా ఉండడం, ఐశ్వర్యరాయ్ ఆర్ఎస్ని తీసుకెళ్లి సపరేట్ గా వేరే ఇంట్లో ఉండడం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, అది చూసిన మీడియా అంతా కూడా వాటి మీద వీడియోస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు అభిషేక్ బచ్చన్ కూడా తన తండ్రితోనే వాళ్ళ ఇంట్లో ఉండడం, ఐశ్వర్య ఇంటికి వెళ్ళకపోవడం, ఇదంతా కూడా దీనికి ఆజ్యం పోసినట్టుగా అనిపించింది. ఊహాగానాలు పెరుగుతున్నప్పటికీ ఐశ్వర్య మరియు అభిషేక్ మౌనంగా ఉండడం వల్ల పుకార్లు ఇంకా బాగా పెరిగాయి. అభిషేక్ నటించిన ఇటీవల ఒక సినిమా కూడా రిలీజ్ అయితే దానికి ఐశ్వర్య కూడా వెళ్ళకపోవడం దీనికి మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం 2024 ఒలింపిక్స్ కోసం ప్యారిస్ లో ఉన్న అభిషేక్ ఈ పుకార్లను చెక్ పెట్టే విధంగా ఆన్సర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తను తన చేతి ఉంగరాన్ని చూపిస్తూ, ఇదిగో ఆల్రెడీ ఐఎమ్ మ్యారీడ్, నేను ఇంకా ఐశ్వర్యతో ప్రేమలోనే ఉన్నాను, పెళ్లి ఆల్రెడీ అయిపోయింది, మేము అసలు విడిపోవట్లేదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్య కూడా క్లారిటీ ఇస్తూనే ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట పెళ్లి జరిగిన సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫోటో సెషన్ లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్య ఒక్కరే ఫోటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిపారు. ఈ ఘటన తర్వాత ఐశ్వర్య కూతురుతో కలిసి ఒంటరిగా విదేశాలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చకు వచ్చారు. ఇదే సమయంలో ఐశ్వర్య ఓ వ్యక్తితో క్లోజ్ గా మూవ్ అవుతుంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐశ్వర్య జిరాక్ మార్కర్ అనే ఒక డాక్టర్ తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్ కి మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఆ డాక్టర్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో బాగా స్ప్రెడ్ అయ్యాయి. దాంతో జిరాక్ మార్కర్ అనే వ్యక్తితో ఐశ్వర్యకు కాలేజ్ నుంచే పరిచయం ఉందని, వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు రెండో వివాహాన్ని తనతో చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కాలేజ్ డేస్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ లాగా కొనసాగుతున్నామని ఐశ్వర్య సన్నిహితులందరూ కూడా చెప్తా ఉన్నారు. అంతేకాని వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ జనాలు కూడా కూస్తున్నారు. మరి చూడాలి, ఐశ్వర్య నిజంగా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా, లేదంటే ప్రస్తుతం కేవలం విడాకులు మాత్రమే తీసుకొని ఆర్యాదతో కలిసి సపరేట్ జీవితాన్ని కొనసాగిస్తారా అనేది తెలుస్తుంది మనకు కొద్ది రోజుల్లో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.